నీటి యుద్ధాలు వస్తాయని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఆ మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి ప్రస్తుత పరిస్థితిలో. మొన్నటికి మొన్న బెంగళూరు నగరం తీవ్ర కరువులో అల్లాడిపోగా ప్రస్తుత దేశ రాజధాని ఢిల్లీ వంతు వచ్చింది. అక్కడ నీటి కొరత ఎంతలా ఉందంటే ఏకంగా సీఎం కేజ్రీవాల్ సర్కార్ చేతులెత్తేసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎందుకో తెలుసా? హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నీటిని సరఫరా చేయాలని, అది కూడా నెల రోజుల పాటు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని ముంగేష్పూర్లో అత్యధికంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అక్కడి నుంచి మొదలయ్యాయి నీటి కష్టాలు. రాజధాని ప్రజలు ఒక్క బకెట్ నీరు దొరికినా ఎలాగోలా సర్దుకుపోదామని అనుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి వినతుల మీద వినతులు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక నీరు ఇవ్వాలని అత్యుత్తమ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. చాణక్యపురి సంజయ్ క్యాంప్ ప్రాంతం, గీతా కాలనీ సహా పలు ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. కాలనీల్లోకి ట్యాంకర్లు వస్తున్నా ఆ నీరు ఏ మూలకు చాలట్లేదు. కనీసం ఒక్క బకెటైనా దొరుకుతుందా అనే ఆశతో గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. నీరు వృధా చేస్తున్న వారికి ప్రభుత్వం 2000 జరిమానా విధిస్తోంది. ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు పరచడానికి 200 బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ పరిస్థితి భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటే నీటి యుద్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి సమస్యపై ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినా తమ వినతులను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ప్రస్తుత జనాభా 2.4 కోట్లు. ఇక్కడ వర్షపాతం నిమిషానికి 600 మిల్లీలీటర్లు. ఇది అవసరం కంటే చాలా తక్కువ. ఢిల్లీ నీటి అవసరాలలో 50% హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్పై ఆధారపడి ఉంది. ఈ రాష్ట్రాలు నిరాకరిస్తే ఢిల్లీలో నీటి యుద్ధాలు రావడం పక్కా అంటున్నారు నిపుణులు. దీనికి తోడు అత్యధిక ఉష్ణోగ్రతలు నీటి వాడకాన్ని పెంచాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో సైతం ఢిల్లీ, రాజస్థాన్లోని జైపూర్, పంజాబ్లోని బఠిండా, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలు కరువు పరిస్థితులను ఎదుర్కొనున్నాయి. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టకపోతే కరువుతో ప్రజలు అల్లాడి చనిపోయే రోజులు వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.